నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు, లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెలుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. గ్రీష్మ 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 సర్ప్రైజ్ నచ్చిందా సార్? నిన్ను అయ్యో సార్ ఏయ్, ఆగు. నిన్నసలు ఆగు. ఏయ్, ఆగమన్నానా? ఆగు. ఏయ్, వసుంధర, సార్ సార్ ఎక్కడికి పోతావే? సార్ నిన్నసలు నిన్ను అయ్యో అది వదిలేండి సర్ప్రైజ్ సార్. నాకు. నిన్ను ఏం చేస్తాను చూడు. సార్ అయ్యో పూలిలా అసలు ఏమనుకుంటున్నావు నన్ను? ఇలా చేరుకుంటది, వెళ్ళనే అయ్యో వదిలేండి సార్. ధ్రువ అబ్బ, గ్రీష్మ 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 ఛ, సర్ప్రైజ్ నచ్చిందా ఏయ్, సార్? నిన్ను ఇప్పుడు మీరు నా రూమ్ లోకి వస్తే మీ గర్ల్ ఫ్రెండ్ కి కోపం వస్తుంది. తన రూమ్ లోకి వెళ్తారా అంటే తలుపు తీయదు. హాల్లో పడుకోవడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. భగవంతుడా, నువ్వు మగాడివయ్యుండి నా బాధని అర్థం చేసుకోకుండా ప్రతిసారి దాన్ని గెలిపిస్తున్నావు. హ్మ్, మనం ఒక్క పార్టీ కదా. ఒక్కసారి, కనీసం ఒక్కసారైనా నాకు ఛాన్స్ ఇవ్వయ్యా ప్లీజ్. లాస్ట్ క్వార్టర్లో ఏం జరిగిందో చెప్పండి. కోట్రా క్వార్టరు ఫుల్ తప్ప మీ మైండ్లో ఇంకేమీ ఉండవా? నేను గత 3 నెలలుగా జరిగిన బిజినెస్ గురించి అడుగుతున్నాను. లాస్ట్ క్వార్టర్ మన రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏం జరిగింది అని. నువ్వు క్లియర్గా అడగకపోతే ఆ తప్పు నాదా? సరే, ఇప్పుడు అడిగాను కదా, చెప్పండి. లాస్ట్ క్వార్టర్లో మనకు 2 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. అందులో మేజర్ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్. ఇది మనం సక్సెస్ఫుల్గా చేస్తే నెక్స్ట్ మెట్రో ప్రాజెక్ట్ కూడా మనకే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి మీ రాజు సరే చూస్తున్నారు. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే ఆయన్నే అడగండి. గుడ్. రియల్ ఎస్టేట్ అకౌంట్స్లో పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఫైనాన్షియల్ సర్వీస్ ఫైల్ చూడండి. నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకుంటున్నావా? ఫేవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, నీకు ఫేవర్ చేయడం కూడా తెలుసా? ఏం మంచి చేస్తావు తల్లి? మీరు మళ్ళీ వైస్ చైర్మన్ పొజిషన్లో కూర్చోవాలంటే నేను చెప్తేనే మేడం ఒప్పుకుంటారు. అందుకే అదేదో తొందరగా చెప్పాలి అని ట్రై చేస్తున్నాను. నేను నిన్ను నమ్మను. నా మీద అంత కన్సర్నే ఉంటే ఫస్ట్ నన్ను వైస్ చైర్మన్ పొజిషన్ నుంచి తీయించేదానివే కాదు. ఇది అమ్మ డెసిషన్ కాదని నాకు బాగా తెలుసు. హే గ్రీష్మ డార్లింగ్, ఫోన్. ఓ
మీ గర్ల్ ఫ్రెండా? స్పీకర్లో పెట్టండి, నేను వింటాను. అవసరం లేదు. ఏ మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే తిడుతుందని భయమా? మ్మ్. మ్మ్. హలో గ్రీష్మ డియర్. సారీ ధ్రువ, నైట్ నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఇట్స్ ఓకే గ్రీష్మ, నేను అర్థం చేసుకోగలను. మనిద్దరం గొడవ పడకూడదని ఒక మాట మీద ఉందామని అనుకున్నాం కదా, అలాగే ఉందాం. ఈ టాపిక్ వదిలేసి ఇంకేదన్నా చెప్పు గ్రీష్మ. ఆ, బయటికి వెళ్దామా? ఇంట్లో ఉంటే ఈ వసుంధర వల్ల ఏదో ఒక గొడవ అవుతోంది. నిజమే గ్రీష్మ, ఎక్కడికి వెళ్దాం? అదేంటి సార్, నాతో గ్రీష్మ కంటే నువ్వే బెటర్. తనతో అస్సలు పడలేకపోతున్నాను, మొన్న రాత్రి తన గురక భరించలేకపోయాను అన్నారు. గ్రీష్మ ఫోన్ చేయగానే రివర్స్ లో మాట్లాడుతున్నారేంటి? ధ్రువ, నిన్ను నువ్వు తన క్యాబిన్లోనే ఉండి నాతో మాట్లాడుతున్నావా? అది కాదు గ్రీష్మ, ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టమని అడిగితేను. ఓహో, తను అడిగితే నేను నీతో ప్రైవేట్గా మాట్లాడేది కూడా స్పీకర్లో పెట్టి వినిపిస్తావన్నమాట. ఛ! గ్రీష్మ గ్రీష్మ గ్రీష్మ, నేను చెప్పేది విను. నిన్ను ఏంటి సార్ మీరు? గ్రీష్మ ఎంత ఫీల్ అవుతుంది? ఒక అమ్మాయి ప్రేమగా చెప్తున్న మాటలు లౌడ్ స్పీకర్లో పెట్టి ఇంకొక అమ్మాయికి వినిపిస్తున్నాను అని చెప్తారా? అమ్మో, తనకి కోపం వస్తుంది కదా సార్. మినిమం బేసిక్స్ తెలియవు మీకు. అంతమంది అమ్మాయిల్ని ఎలా పడేశారో ఏంటో. షట్ అప్. నీ గేమ్స్ నా దగ్గర కాదు. ఇంటికి వెళ్ళి గ్రీష్మని కన్విన్స్ చేసి బయటికి తీసుకువెళ్ళకపోతే నా పేరు ధ్రువ ప్రతాపే కాదు. ఓ ఆ. ఏ మిస్టర్ ధ్రువ, ఈ షర్ట్ బాగుంది ధ్రువ, భలే ముద్దొస్తున్నావు. ఓ, ఆ. ఇది అబద్ధమే.